ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సమావేశం ముఖ్య ఉద్దేశం శివోహం శివోహం శివోహం. ఇక్కడ మా ఆత్మిక సభ్యులందరూ సాధు సంతువులు ఎందరో మహానుభావులు ఇక్కడికి సభకు ఇచ్చేసి వారి వారి అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఎందుకంటే ఈ భారత భూమికి పూర్వములో అఖండ భారతగా వెలుగుండేది. ఈ అఖండ భారత భూమిలో ఇప్పుడు అసురులు బయలుదేరి, అసురులనే రాక్షసులు బయలుదేరి సాధు సంతుల మీద, దేవాలయాల మీద దాడులు హింసలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు, ఎవరో కాదు. రాజకీయ ముసుగులో మా పార్టీ, మా దేవుడు అని వెర్రవీగుతూ హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు చేస్తూ ఉన్నారు. అది మేము చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం. అంటే భగవంతుడి పేరు చెప్పి హింస, వారికి హింసను ప్రేరేపించడం అనేది ఏ భగవత్ సిద్ధాంతం కాదు. వారు పరోక్షంగా ఏమైనా ఉంటే ఎదుర్కోవాలో తప్ప హింస చేయడము, దాడులు చేయడము సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తూ ఉంటే ప్రసాదాల్లో కల్తీ కలిపడం, పరమ పవిత్రం భారతదేశానికి తలమానికం తిరుపతి వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం చూడండి, పవిత్రమైన ప్రసాదం కలుషితం చేసి ఆ జంతువుల యొక్క ఆ యొక్క కొవ్వుని వాడుతూ జంతువుల్లో నుంచి తీసిన జంతువులను కూడా హింస చేస్తున్నారు. అది రియల్గా గోమాతల నుంచి వచ్చే ఆ యొక్క అమృతం, దాన్ని నెయ్యి కింద చేసేవారు మన పెద్దలు. అలాంటిది కలుషితం చేసి యావత్ భారతావనికి తినిపిస్తున్నారు. అది ఎంత దారుణం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా దేవాలయాల మీద అరాచకాలు అయితే అదే గత జన్మల్లో గత ప్రభుత్వాలు కూడా ఈ మారణ హోమం చేశారు. కల్తీ ప్రసాదాలు తయారు చేస్తూ కల్తీగా అందరినీ కూడా మనోభావాలు కలుషితం చేశారు, పవిత్రతను దెబ్బతీశారు. ఇందుకు ఈ సీక్రెట్ దాడులు, మారణ హోమము ఇదొక అపవిత్రత. మా దేవుడే గొప్పవాడనే ఆలోచన వస్తే రావచ్చు వాళ్ళకి. ఈ దేవుళ్ళ మీద, హిందువుల మీద ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. ఇది అన్ని అపవిత్రం. అసలు పవిత్రతా శక్తిని పోగొట్టే శక్తి వారికి లేదు. అసలు భారత భూమి అంటే ఏమనుకున్నారు? అఖండ భారతగా ఒకప్పుడు వెలుసొల్లుతో భారత భూమి తపోభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇలాంటి పవిత్రతతో కూడిన ఈ భారత భూమిని కలుషితం చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటూ రాజకీయ ముసుగుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి కల్తీలు, ఇలాంటి హింసలు చేస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా శ్మేష అయిపోతారు. చరిత్ర గుర్తు చేసుకుంటే ఎందరో విర్రవీగారు, ఈ భారత భూమిలో మట్టిలో కలిసిపోయారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం, బుద్ధి, దేవుడి పేరు చెప్పి జ్ఞానమైన పవిత్రతను కాపాడండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా కాపాడండి. అలాంటి పరమ పవిత్రతతో కూడిన ఈ మానవాళిని కలుషితం చేసి వాయువుని, నీటిని, సర్వస్వము, తినే ప్రసాదాలని, ఆహారాన్ని కలుషితం చేసి ఏం బాగుపడతారు? భూస్థాపితమైపోతారు. కాబట్టిగా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ మానవాళిని మనుగడకు దోహదం మీరు అడ్డుకట్ట వేశారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఇప్పటికీ కూడా
నేనేం చేయలేదు, కల్తీ జరగలేదు అంటే సాక్షాత్తు గవర్నమెంట్ నియమించిన సిట్ కూడా కల్తీ జరిగిందని చెప్తున్నా కూడా కల్తీ ఏం జరగలేదని పైకి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి సంబంధించిన నాయకులతో మాట్లాడిస్తున్నారు. అంటే హిందూ సమాజం అంటే ఆయనకు ఒక ఇది ఉంది. దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. కల్తీ కలవలేదని మాటలు చెప్పడం కాదు, అది వాస్తవం అనేది వాళ్ళే ప్రూవ్ చేయమనండి. కల్తీ కలవలేదని మనకి రిపోర్ట్ తెమ్మనండి. ఎక్కడైనా సరే కల్తీ కలిసిన దాన్ని కలవలేదని అడ్డుదారుల్లో వెళ్ళకూడదు. కానీ కల్తీ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేసి మనకి ఇమ్మని చెప్పండి. కల్తీ కలిసింది కాబట్టిగా ఆ ప్రసాదము రుచి చూసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఆ తాలూకా ఆ పవిత్రమైన ప్రసాదము నీచంగా కనిపించింది కాబట్టి కల్తీ కలిసిందని మేము డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు కల్తీ కలవలేదు? కల్తీ కలిస్తే భగవంతుడి మీద అపరాధం వేసి మేము మాయ మాటలు మచ్చ మాటలు వాళ్ళ ఆడము కదా. కాబట్టిగా కంపల్సరిగా కల్తీ కలిసింది, అది వాస్తవము, అది మాత్రము సత్యం. కాబట్టిగా కల్తీ కలిసింది. అలాంటి దాన్ని మళ్ళా రెక్టిఫై చేయడం కానీ, కలవలేదని మళ్ళా అబద్ధాలు చెప్పడం కానీ, కలిస్తే మళ్ళా అంతకంటే ఇంకా తప్పిదం లేదు. కాబట్టిగా కంపల్సరిగా ప్రసాదములో కల్తీ కలిసింది. దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటారు? దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటే మన అందరం కూడా సంఘటితగా శక్తితో ఇలాంటి కల్తీ అపచారాలను, ఇలాంటి నీచ రాజకీయాలను, రాజకీయ ముసుగుల్లో ఉన్న దొంగలను పసికట్టి కనిపెడుతూ శిక్షించే పరిణామము త్వరలో మనం ఆసన్నం అవుతుందా. అందరూ సంఘటితమై ఈ కార్యక్రమాలు మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పరమ పవిత్రతను కాపాడుదాం, భారతదేశ చరిత్రను కాపాడుదాం. భారతదేశంలో ఉండే ఆ పరమ పూజ్యమైన జగద్గురువుగా ఈ తలమానికంగా వెలిసిన ఈ సర్వ మతాలకు అధిపతి అలాంటి భారతదేశంలో ఉండే భగవద్గీత కానీ ప్రతిదీ పరమ పవిత్రమే. అలాంటి దాన్ని మనము మరలా కాపాడి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సత్యాన్ని మనం కాపాడుకుందాం. ఇది ఒక భగవంతుడిని పట్టుకొని మనం భగవంతుని జీవన తత్వంలో ప్రయాణించడానికి దేవుడు అనేటువంటి ఒక సిస్టంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అటువంటి మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో పూర్వంలో జరిగినటువంటి ఈ లడ్డు అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రకాలుగా ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలని అది చంపినట్టే ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఈ తప్పుకి ఎవరైతే కారకులై ఉన్నారో అటువంటి వాళ్ళని ప్రభుత్వం తరపున తీసుకొచ్చి కొంచెం కఠినంగా శిక్షిస్తే ఆ తప్పుని రెండోసారి ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా కూడా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రెండోసారి ఇటువంటిది, ఎందుకంటే అందరం దైవభక్తులు కాబట్టి ఇటువంటి తప్పు అనేది రెండోసారి జరగకుండా, ఎందుకంటే ఒక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దామని సెలవు తీసుకుంటున్నాం.